brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। ఇక ఉద్యోగ సంఘాల నేతల వార్నింగ్ పై సీఎం రేవంత్ సీరియస్ అయ్యారు. ఉద్యోగులకు గతంలో 1వ తేదీన జీతాలు వచ్చేవి కావు. ప్రభుత్వంలో దుబారా ఖర్చులు తగ్గించి పొదుపు చేస్తున్నాం. ఉద్యోగులకు 1వ తేదీనే జీతాలు ఇస్తున్నాం. ఉద్యోగులు రాజకీయ పార్టీల చేతుల్లో పావులుగా మారద్దు అన్నారు రేవంత్. ఉద్యోగుల డిమాండ్ల కోసం ప్రజలపై సమరం చేస్తామంటే ఎలా? ఏ సంక్షేమ పథకాలు ఆపి మీ డిమాండ్లు నెరవేర్చాలో చెప్పండి అన్నారు రేవంత్. దుబారా తగ్గించి ప్రజలకు చేయగలిగింది చేసి ప్రభుత్వ ఉద్యోగస్తులకు మొదటి తారీఖు నాడు జీతం ఇవ్వకపోతే ఆ కుటుంబాలు ఎట్లా నడుస్తాయని నేను ముఖ్యమంత్రి పదవి చేపట్టిన నాటి నుంచి రామకృష్ణారావు ఏది ఏమైనా అక్కడ సూర్యుడు ఇక్కడ మొలిచినా మొదటి తారీఖు నాడు మన ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వాలని ఈ 16 నెలలు మీకు జీతాలు ఇచ్చిన మీరే కదా ప్రత్యక్ష సాక్షి. మనం సమరం చేయడానికి ఇక్కడ లేం. ప్రజల మీద యుద్ధం చేసిన వాళ్ళు ఎవరు బాగుపడ్డోళ్ళు లేరు. ప్రజలు ఊరుకుంటారా? ప్రజల మీద యుద్ధం చేస్తే ఎవరి మీద యుద్ధం చేస్తారు? కౌశిక్, నేను పార్ట్నర్షిప్ ఫర్మ్ స్టార్ట్ చేయడం బెస్టా, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ స్టార్ట్ చేయడం బెస్టా? ఎందుకు అంత కన్ఫ్యూజన్? ఎక్స్పర్ట్ తో మాట్లాడు. ఎక్స్పర్టా? ఎలా? బాస్ వాలా. బాస్ వాలా, బీ ద బాస్. ఈ 9 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులందరూ కలిస్తే మేమందరం కలిస్తేనే ప్రభుత్వం, మనందరం కలిసి పనిచేస్తేనే పేదలకు మేలు జరుగుద్ది. రాజకీయ నాయకులు రాజకీయ పార్టీల చేతుల్లో పావులుగా మారకండి అని చెప్పి నేను ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నా. రాజకీయ నాయకులకు ఉంటుంది ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని, ఈ ప్రభుత్వాన్ని బద్నాం చేయాలి, ఈ ప్రభుత్వం సాఫీగా నడవద్దని కొన్ని రాజకీయ పార్టీలకు ఆ నాయకులకు ఉంటుంది. మీరు వాళ్ళ ఉచ్చులో పడి వాళ్ళ చేతిలో పావులుగా మారి వాళ్ళ చేతిలో చురకత్తులుగా మారి ప్రజల గుండెల్లో కూర్చాలనే ప్రయత్నం చేస్తే అది గాయమవుతుంది తప్ప దానివల్ల ఏం లాభం లేదు. నన్ను కోసినా కూడా 18,500 కోట్ల రూపాయల కంటే ఎక్కువ ఆదాయం లేదు. ఏం చేస్తారా నన్ను చెప్పురు ఉద్యోగ సంఘాల నాయకులను అడుగుతున్నా, ఏం చేస్తారు? నన్ను కోసుకుంటే తింటారా? వండుకొని తింటారా? ఏం చేస్తారు? లేదు, ఉన్నదే 18,500 కోట్లు. ఎట్లా వంచుదామో చెప్పండి. ఏది ఆపమంటారో చెప్పండి. వృద్ధాప్య పెన్షన్లు ఆపమంటారా? ఉచిత కరెంట్ ఆపమంటారా? షాదీ ముబారక్ ఆపమంటారా? ఏ ఆపమంటారో చెప్పండి. ప్రతిరోజు కూర్చొని రూపాయి మీ జీత భత్యాలు నెల జీతం వస్తే ఇంటి ఖర్చు ఎంత, పాల ఖర్చు ఎంత, హాస్పిటల్ ఖర్చు ఎంత, పిల్లల ఫీజులు ఎంత, మీరెట్లా ప్రణాళికలు చేసుకుంటున్నారో ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నడుపుతున్న నేను కూడా అట్లనే ప్రణాళిక వేసుకొని రూపాయి ఎక్కడ ఉంది, ఎక్కడ ఖర్చు పెంచకుండా దుబారా మొత్తం తగ్గించి ముఖ్యమంత్రిగా ఎక్కడికి పోయినా నాకు ప్రత్యేక విమానం తీసుకొని పోవచ్చు. ప్రత్యేక విమానం కాదు కదా, మామూలు విమానంలో కూడా ఎకానమీ టికెట్ కొనుక్కొని పోతున్న, విదేశాలు పోతే కూడా ఫస్ట్ క్లాస్ ఏది కావాలన్నా ముఖ్యమంత్రికి ఆ హోదా ఉంటుంది. నేను ఆ టికెట్లు కూడా కొనుక్కోవడం లేదు. చాలా నార్మల్ సామాన్య ప్రయాణికులతో నేను ప్రయాణం చేస్తున్నా. ప్రతి దగ్గర మా ఖర్చులను తగ్గించుకొని నియంత్రించుకొని నేను ఎవరికి చెప్పలే ఈరోజు వరకు. నాకేమున్నది, నేను ₹1 ఇంటికి తీసుకుపోను. నేను మిగతాలాగా కాదు, నాకేం అవసరం లేదు. నల్లమల అడవుల నుంచి ఒక చిన్న గ్రామం నుంచి రాష్ట్రానికి, తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా ఇది ప్రజలు ఇచ్చిన గొప్ప గౌరవం. బతుకున్నంత కాలం ఈ గౌరవం నిలబెట్టడం కోసమే నేను పనిచేస్తా. నాకు వేరే కోరికలు లేవు, వేరే ఆలోచన లేదు, వేరే ఆదాయం అక్కర్లేదు. కానీ బాధ్యతగా వ్యవహరించాల్సిన మనం బాధ్యత మార్చి వ్యవహరిస్తామని అంటే అది తెలంగాణ సమాజానికి తీరని నష్టం జరుగుద్ది. రాష్ట్రం ఆర్థికంగా బాగలేదు, అప్పు పుడతలేదు, అనా పైసా ఎవడు ఇస్తలేడు. ఎవరినైనా కలవడానికి పోతే బ్యాంకర్లు దొంగలను చూసినట్టు చూస్తున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రతినిధులను. ఎవడు ఢిల్లీకి పోతే అపాయింట్మెంట్ కూడా ఇస్తలేడు, వీడు వస్తే చెప్పులు కూడా ఎత్తుకుపోతాడేమో అన్నట్టుగా ఆ పరిస్థితి ఉంది దేశం ముందల. అప్పు పుడితే నేను కూడా ఏదో ఒకటి చేసి తెచ్చిచ్చేటోను, అప్పు పుట్టట్లేదు. ఎవడు బజార్లో నమ్మడం లేదు. స్వీయ నియంత్రణనే దీనికి పరిష్కారము. ఉన్నంతలో గౌరవంగా సంసారాన్ని నడిపితే బజార్లో ఎవడైనా నమ్ముతాడు. వీధికెక్కి రచ్చ చేసుకుంటే కుటుంబం పరువు బజార్లో పడేసుకుంటే ఎట్లుంటుందో ఉద్యోగ సంఘ నాయకులారా, రాష్ట్ర ప్రభుత్వం అనేది మన కుటుంబము. ఈ పరువును బజార్లో మీరు పడేస్తాము అని అంటే కుటుంబ పెద్దగా వద్దు అని నేను విజ్ఞప్తి చేస్తున్నా.